నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. ప్రసన్న గారు పెట్టారండి. హాయ్ సార్. హాయ్ మా. నేను స్టెరాయిడ్ క్రీమ్ యూజ్ చేసి 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు క్రీమ్ మానేసి 16 రోజులు అవుతుంది. ఫేస్‌లో గ్లో అనేది పోతుంది. ర్యాషెస్ వచ్చాయి. దీనికి సొల్యూషన్ చెప్పండి సార్. ప్లీజ్ రిప్లై మీ అని అడుగుతున్నారండి. ప్రసన్న గారు చాలా కామన్ ప్రాబ్లమ్ అయిపోయిందండి ఇది. స్టెరాయిడ్ క్రీమ్స్ అనేటివి అడపదడపగా వాడేస్తూ ఉన్నారండి. చాలా మంది నా దగ్గరకొచ్చి చెప్తున్నారు. సార్ నేను ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది వాడాను. ఫెయిర్‌నెస్ గోరీ క్రీమ్ కానీ, బ్యూటీ ఫెయిర్‌నెస్ క్రీమ్ కానీ ఇలాంటివన్నీ చాలా వాడాను. నేను ఈ విధంగా వాడుకున్నాక కూడా నాకు ట్రీట్మెంట్స్ అనేటివి నాకు అసలకి ఏ విధంగా తెల్లగా అయిపోతున్నాను కానీ, మళ్ళీ తర్వాత ఆపేసినాక ర్యాషెస్, మొటిమలు, స్కిన్ టైట్ అయిపోవటం, డ్రైనెస్ రావటం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. నేను ఎలా ఆపను? అసలు ఆపొచ్చా? లేదా? నాకు స్కిన్ డ్యామేజ్ అయిందా? ఏంటి? అని అడుగుతూ ఉంటారండి. నేను ఇక్కడ మీకు చెప్తుంది ఏంటనంటే ఫస్ట్ ఆ స్టెరాయిడ్ క్రీమ్స్ తీసి చెత్తబుట్టలో పడేయండి. అది పడేస్తేనే అప్పుడు మీకు అది కరెక్ట్‌గా ట్రీట్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. సో, ఎలా మేనేజ్ చేయాలి తర్వాత అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది యాక్సెసిబుల్ ఎక్కువగా ఉంటాయండి. అంటే మెడికల్ షాప్‌లకెళ్ళేసి నాకు ఫెయిర్‌నెస్ కావాలి, నాకొక క్రీమ్ ఇవ్వండి అని అంటారు. అప్పుడు వాళ్ళు బెట్నోవేట్ కానీ, అలానే లోబేట్ జీఎం కానీ, లేకపోతే స్కిన్ లైట్ కానీ, స్కిన్ షైన్ కానీ, బెట్నోవేట్ జీఎం కానీ ఇలాంటి అనేక రకమైన క్రీమ్స్ అనమాట. మీకు ఏ క్రీమ్ కావాలంటే ఆ క్రీమ్ ఇస్తారు. మొన్నైతే హాలోవేట్ అని ఒకటిచ్చారు. క్లోబెటసోన్ ఇది ఇచ్చారు. డెజోవెన్ అని ఇచ్చారు. మొమెటజోన్ అని ఇచ్చారు. మొమేట్ అని ఇచ్చారు. ఇలాంటి అనేక రకమైన క్రీమ్స్ ఉంటాయన్నమాట. అడపదడపగా మనకి ఇచ్చేస్తారు. మెడికల్ షాపులలో మీరెళ్లి అడగండి నాకు జ్వరం వస్తుంది. జ్వరం బిళ్ళలు అడగండి. టక్కుమని కట్ చేసి ఇస్తారు. మెడికల్ షాప్‌లకెళ్ళండి మీరు ఒకటి అడగండి. నాకు మూత్రంలో మంట ఉంది అనంటే ఒక టాబ్లెట్ కట్ చేసి ఇస్తారు. వాళ్ళు మీరు డాక్టర్ దగ్గరికెళ్ళండి. మీరది చూసారా? మీరు ఇది చేసారా? అలాంటివేమి అడగరు. గుండె జబ్బులున్నాయి. నాకు గుండెలో నొప్పొస్తుంది. నాకివ్వండి టాబ్లెట్ అంటే, ఆ డాక్టర్‌ని కలువు అని అంటారు. కానీ మళ్ళీ టాబ్లెట్ కట్ చేసిస్తారు. సో, ఇలాంటివి అనేటివి మన జాగ్రత్తలనేటివి మనం తీసుకోవాలి. మనకి ఎటువంటివి కూడా మనం మెడికల్ షాపులలోకెళ్ళి ఫెయిర్‌నెస్ కోసం క్రీమ్ కానీ, మొటిమలు తగ్గటానికి క్రీమ్ కానీ మీరు దయచేసి అలా అడగకూడదు. మీరు ఎప్పుడైనా గాని మీకు ఏదైనా బండి నడిపిస్తున్నారనుకోండి. ఆ బండికి విలువ ఎంత ఉంటుందండి? ఒక రూ. 1,00,000 ఉంటుంది. ఒక 10,00,000 ఉంటుంది. ఒక 30,00,000 ఉంటుంది. ఒక రూ. 1,00,00,000 ఉంటుంది. ఆ బండిని మీరు ఎప్పుడైనా గాని తీసుకెళ్ళి మీరు సైకిల్ షాప్‌లో పెట్టి రిపేర్ చేయించుకున్నారా? లేకపోతే స్పేర్ పార్ట్స్ దగ్గర షాప్ తీసుకెళ్ళి మీరు స్పేర్ పార్ట్స్ ఇవ్వండి. నేను వాడుకుంటానని చెప్పి అడిగారా? అడగలేదు. అంత విలువ ఉన్న బండ్లకి మీరది చేస్తున్నారు. మీ విలువ కట్టలేని చర్మానికి మీరు అలా ఇష్టమున్నట్టుగా రూ. 150 క్రీమ్, 200 ఉన్న క్రీమ్, రూ. 1000 ఉన్న పిగ్మెంటేషన్ ఫెయిర్‌నెస్ క్రీమ్, డాఫోడిల్ క్రీమ్స్ అని అంటారు. ఇలాంటి అనేక రకమైన క్రీమ్స్ మీరు వాడుతున్నారా? ఎందుకు వాడాలి? అసలు తెలియకుండా ఏ క్రీమ్ వాడతారు? మీరు తెలియకుండా మీరు పెట్రోల్ బంక్‌లలో కాకుండా వేరే చోటల్లో మీకు పెట్రోల్ పోయిస్తారా? ఎక్కడైనా చేస్తారా? లేదు. అలాంటప్పుడు మీకసలు మీ చర్మానికి ఇంత విలువ కట్టుకోవాల్సింది మీరసలు ఏ విధంగా మీరసలకి దానికి న్యాచురల్‌గా మంచి సింపుల్ మాయిశ్చరైజర్స్ వాడొచ్చు కానీ, ఇలాంటి స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది మీరు దయచేసి వాడకండి. నేనెప్పుడు నా పేషెంట్స్‌కి అదే చెప్తాను. స్టెరాయిడ్ క్రీమ్స్ తోటి మీకు డ్యామేజ్ అయ్యి వచ్చినారనంటే, నా క్రీమ్స్ వాడకపోయినా పర్లేదు. ఫస్ట్ అది తీసి చెత్తబుట్టలో పడేయాలి. అది పడేస్తేనే అప్పుడు తర్వాతనే మీ స్కిన్ రికవరీ అనే ఛాన్సెస్ ఉంటాయి. స్టెరాయిడ్ క్రీమ్స్ ఏం చేస్తాయి? స్కిన్‌ని డ్యామేజ్ చేస్తుంది. స్టెరాయిడ్స్ అనేది ఒక భూతంలాగా చూడకూడదు. స్టెరాయిడ్ క్రీమ్స్ అనేటివి మేము ఒక విధంగా మేమిస్తాం. అది ఒక 15 రోజులు మాత్రం, వారం రోజులు మాత్రమే మీరు వాడొచ్చు. తర్వాత ఆపేయాలని మేము ఖచ్చితంగా చెప్తాం. నా పేషెంట్స్ ఇంతవరకు నేను క్లియర్‌గా చెప్తాను. ఎప్పుడైనా స్టెరాయిడ్ క్రీమ్స్ ఇచ్చినప్పుడు కాళ్ళ పైన, చేతుల పైన ఇతరత్ర ఎగ్జిమాస్‌కి, అలెర్జీస్‌కి వాడతాం. అది నేను చెప్తాను. 2 వారాలు వాడేసేయండి అని. ఖచ్చితంగా నా పేషెంట్స్ వాడేస్తారు. ఎందుకంటే వాళ్ళకి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కొంతమంది ఏం చేస్తారనంటే నా పేషెంట్స్ కాదు బయట వాళ్ళు. వాళ్ళేం చేస్తారంటే ఆ క్రీమ్ తీసుకొని తెల్లగా అవుతున్నారు గదా! అని చెప్పి వాడుకుంటూ ఉంటారు. ఇది మెడికల్ షాప్ నుంచి తీసుకొని ఫెయిర్‌నెస్‌కి వాడుకుంటూ ఉంటారు. అలా వాడుకుంటున్నప్పుడు ఏమవుతుందనంటే చర్మంలో కణాలనేటివి అరిగిపోతాయి. చర్మం లేయర్ అనేది అరిగిపోతుంది. అక్కడ చర్మంలో ఉన్న ఏవైతే బ్లడ్ వెసెల్స్ ఉంటాయో అవి వచ్చేసి తేలిపోతాయన్నమాట. తేలిపోయి అక్కడ ఏమవుతదనంటే చర్మంలో అక్కడ నెమ్మదిగా అక్కడంతా ఎర్రగా మారిపోతూ ఉంటుందనమాట. ఆ ఎరుపుదనంతోటి రావటంతోటి ఏమవుతుందనంటే చర్మంలో మనకి మంచి నిగారింపొచ్చింది, గ్లో వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. కానీ చర్మంలో ఆ డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుందనమాట. ఒక్క క్రీమ్ తోటి మీరు తెల్లగా అవుతున్నారు అనంటే మేము ఎన్ని లేజర్స్ చేసినా, ఏది చేసినా గాని మీకు అంత తెల్లగా అవ్వట్లేదు అనంటే దాని అర్థం మీరు ఏదో తప్పు ఏదో చేస్తున్నారని. గుర్తుపెట్టుకోండి. ఏదైనా గాని పేరు లేని, ఊరు లేని క్రీమ్స్ వాడుతున్నారంటే ఫస్ట్ తీసి చెత్తబుట్టలో పడేయండి.
దాని తర్వాత మీరు మాయిశ్చరైజర్ అనేది పెట్టండి. మా దగ్గర సెలిసాఫ్ట్ అని మాయిశ్చరైజర్ ఉంటుందండి. మంచి హైయాలూరోనిక్ యాసిడ్ సెరమైజ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. అవి వాడుతూ ఉంటే చర్మంలో మనకి బెటర్‌గా సాఫ్ట్‌నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ఈ సాఫ్ట్‌నెస్ అనేది పెరగటంతోటి ఏమవుతుందంటే చర్మంలో మనకి రిజల్ట్స్ అనేటివి బెటర్‌గా ఉంటాయి. ఈ చర్మంలో మనకి సెలిసాఫ్ట్ అనేది పెట్టినప్పుడు మనకి ఆ రికవరీ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎలా హెల్ప్ చేస్తుంది? స్కిన్‌లో హైడ్రేషన్ తీసుకొచ్చి చర్మ కణాలు ఏవైతే అరిగిపోయినాయో కొత్తగా కణాలు అవి బెటర్‌గా కావటానికని ఆస్కారం చేస్తుందనమాట. టాబ్లెట్స్ ఇస్తాం. మొటిమలు వస్తూ ఉంటే, నల్ల మచ్చలుగా అవుతూ ఉంటే దానికి టాబ్లెట్స్ ఇస్తాం. యాక్నే బయోటిక్స్ ఇస్తాం. స్పెషల్ టాబ్లెట్స్ ఇస్తాం. మంగు మచ్చలు ఉంటే గనక, నలుపు ఉంటే గ్లూటథైన్ ఇస్తాను. యాంటీబయాటిక్స్‌తో పాటు మనకి ఇతరత్రయి కూడా ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్ ఇలాంటి అనేక రకమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తీసుకోవచ్చు. సింపుల్ క్లెన్జింగ్ మాయిశ్చరైజర్స్ అనేది మనం వాడుకోవచ్చు. ఇది వాడుకుంటూ కూడా మన చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా మనం సాధించవచ్చనమాట. సో, ఈ విధంగా మనకి చర్మంలో బెటర్ రిజల్ట్స్ రావటానికని మనం హెల్ప్ చేయవచ్చనమాట. సో, చర్మంలో బెటర్ రిజల్ట్స్ రావటానికని మనం ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవచ్చు. సో, నేను చెప్తుంది ఏంటనంటే అండి, స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది తప్పకుండా మీరు పడేసి క్రీమ్స్ అనేది మానేసి, ఆ తర్వాత మా క్రీమ్స్ అనేది మీరు వాడండి. ఒకవేళ మాది నచ్చలేదనంటే కూడా సింపుల్‌గా మాయిశ్చరైజర్ పెడుతూ ఉండండి. నా దగ్గరికి ఇప్పుడు నా పేషెంట్స్ వస్తారు. "సార్ నేను మీ వీడియో చూసాను. స్టెరాయిడ్ క్రీమ్ అనేది నేను డిసెంబర్‌లో ఆపాను. డిసెంబర్‌లో ఆపి ఇప్పుడు నేను జులైలో వస్తున్నాను నేను మీ దగ్గరికి. 6 నెలల పాటు నాకు 2 నెలలు, 3 నెలల వరకు నాకసలు స్కిన్ అంతా బాగలేకుండే సార్. మీరు చెప్పినట్టుగా మాయిశ్చరైజర్ పెట్టాను. మంచిగా స్కిన్ సెటిల్ అయింది. ఇప్పుడు నా స్కిన్ చాలా బెటర్ అయింది. నేను తప్పకుండా ఇప్పుడు నేను మీకు ట్రీట్మెంట్స్ తీసుకుంటాను. నేను లేజర్ తీసుకుంటాను. నేను అన్నీ చేసుకుంటాను" అని వస్తారు. నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతది. ఎందుకనంటే మీరు అక్కడ నా దగ్గర రాకున్నా గాని పర్లేదు. కనీసం ఆ డ్యామేజ్ కాకుండా అయితే మీరు ఆపుతారు. ఎన్నడో అప్పుడు ఎప్పుడైతే మీకు ఎప్పుడైతే ట్రీట్మెంట్ అనుకుంటారో అప్పుడొస్తారు. అప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. 6 నెలలు సమయం పడుతుంది మీ చర్మం రికవరీ కావటానికని. చర్మం మీకు రికవరీ అయిపోయినాక అప్పుడు ఆ తర్వాతనే లేజర్స్, పీల్స్ రెండో నెల తర్వాత, మూడో నెల తర్వాత మేము మొదలుపెడతాం. అప్పటిదాకా మనం లేజర్స్, పీల్స్ అనేది 2, 3 నెలల దాకా అసలు లేజర్‌లు గాని, పీల్స్ గాని అసలు దాని గురించి ముచ్చటనే మేము చెయ్యం. ఎందుకనంటే దాని గురించి ఖచ్చితంగా నాకు తెలుసు. ఎందుకనంటే అక్కడ చర్మం స్కిన్ అనేది బాగా డ్యామేజ్ అయి ఉంది. లేజర్ పీల్స్ తోటి మనకు ప్రాబ్లమ్స్ కావు. చాలా సేఫ్‌గా ఉంటాయి మా దగ్గర. కానీ అది చేయటంతోటి మనకేమవుతదంటే చర్మంలో అక్కడంతా మనకి ప్రాబ్లమ్ అయిపోతూ ఉంటుందనమాట. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి మార్పులనేటివి చెయ్యాలి అనంటే మీరు స్టెరాయిడ్‌తో డ్యామేజ్ అయిన దానికి ఉంది అనంటే ఫస్ట్ పడేసి మాయిశ్చరైజర్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. మీరు ఒకవేళ సుదూర ప్రాంతాలతో ఉన్నా గాని మనకు ఆన్‌లైన్ కన్సల్టేషన్ కూడా చేయండి. చేస్తే దానికి తగ్గట్టుగా అసలుకు అవసరం ఉందా? లేదా? అనే దాని గురించి కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను. ఏ విధమైన క్రీమ్ వాడుతున్నారనేది కూడా ఫోటో తీసి పెట్టండి. దాంతో పాటు నేను డిస్కస్ కూడా చేస్తాను. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి మార్పులు కావాలి అనంటే స్టెరాయిడ్ క్రీమ్ మానేసినాక అనంటే మాయిశ్చరైజర్‌తో పాటు అనేక రకమైన టాబ్లెట్స్ అవసరాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. మీ అపోహలకి, ప్రశ్నలకి, సందేహాలకి అన్నిటికి జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. ఈ వీడియోని లైక్ చేసి ఎవరైనా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నారంటే దయచేసి వాళ్ళకి అది వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి ఇలాంటి క్రీమ్స్ అనేటిది వాడకూడదు, మంచిది కాదని చెప్పి వాళ్ళకి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఆపేసి తర్వాత మాయిశ్చరైజర్ సెలిసాఫ్ట్ గానీ, లేకపోతే ఇతరత్రయి గానీ వాడుకొని మంచి స్కిన్ రికవరీ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.